వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈపీఎంసెట్ 2024 డిక్లరేషన్ ఫామ్ అయితే ఆప్షన్ అయితే రిలీజ్ చేశారు. డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి, డిక్లరేషన్ ఫామ్ ఎవరెవరు ఇవ్వాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరెవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందన్నమాట. ఎవరైతే చూడలేదో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి చూసేయనమాట. ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో ఏపీ బోర్డ్ వాళ్ళు కాకుండా టీఎస్ ఇంటర్ వాళ్ళు కానీ సిబిఎస్ఈ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫిల్ చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో చేశాను. సో ఈ డిక్లరేషన్ ఫామ్ వల్ల లాభం ఏంటంటే, మన ఏపీఎంసెట్లో 25% అనేది ఇంటర్ వెయిటేజీ ఉంటుంది కదా, 75% అనేది ఎంసెట్ వెయిటేజీ ప్లస్ 25% అనేది ఇంటర్ వెయిటేజీ ఉంటుంది. ఈ రెండు ఇచ్చిన తర్వాత మనకైతే ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఇంటర్మీడియట్లో వాళ్ళకైతే మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. వాళ్ళకైతే ర్యాంక్ అనేది ఇవ్వరన్నమాట. సో వాళ్ళు మళ్ళీ పాస్ అయిన తర్వాత, క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకైతే మళ్ళీ ర్యాంక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరైతే ఫిల్ చేస్తారో టీఎస్ ఇంటర్ వాళ్ళు కానీ సిబిఎస్ఈ వాళ్ళు కానీ వేరే బోర్డు నుంచి ఎవరైతే చదువుకుంటున్నారో, మన ఏపీ బోర్డు కాకుండా వేరే బోర్డ్స్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకు మాత్రం డిక్లరేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదన్నా మాకు అసలు డౌట్గా ఉంది అన్నట్లు చూసుకున్నట్లయితే కనుక డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబరు, ఈఎపీసెట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీకైతే వెంటనే ఓపెన్ అయ్యిందనుకోండి, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వేరే బోర్డు వాళ్ళైతేనే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళైతే ఓపెన్ అవ్వడం జరగదు, నాట్ సబ్మిట్ చేయక్కర్లేదని వస్తుందన్నమాట. డిక్లరేషన్ ఫామ్ ఇస్తేనే మీకైతే రిజల్ట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ర్యాంక్స్ కావాలనుకున్నట్లయితే కనుక డిక్లరేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అయితే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వలేదు. సో అలాంటి వాళ్ళకి కూడా ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు అన్నమాట.